Dear students, వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే, ఎనీ రెస్పాన్స్? వినపడుతుంది కదా? వినపడుతుంది సార్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. రైట్, వెరీ గ్లాడ్ టు సీ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం అందరం కలిసాం. అందరూ సేఫ్గానే ఉన్నారు కదా? సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ చూడండి, ఫైనల్ ఇయర్లో ఎలెక్టివ్ క్లాసెస్ మనకు మొత్తం 3 ఉన్నాయి. కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఒక క్లాస్ ఉంటుంది, ఫిజిక్స్ ఒక క్లాస్ ఉంటుంది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. బీజెడ్సీ వాళ్ళకి బోటనీ ఒక ఎలెక్టివ్ ఉంటుంది, అలాగే జువాలజీ, అలాగే కెమిస్ట్రీ ఎలెక్టివ్. మన కాలేజీలో కెమిస్ట్రీ ఎలెక్టివ్ క్లాస్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటిది ఉన్నది. ఆ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో మనం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, చాలా సింపుల్గా మనకు ఆల్రెడీ తెలిసినటువంటి టాపిక్స్ కొంచెం ఈజీగా మనం ఫాలో అవ్వచ్చు అనే ఉద్దేశంతో దాన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి ఏం చేస్తానంటే, అసలు మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో చెప్తాను, ఒక్కసారి చూడండి. ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మనకు తెలియని ఏమైనా ఉన్నాయా వీటిల్లో ఒక్కసారి చూద్దాం. ఐ థింక్ షేర్ అవుతుందా? ఒక్క నిమిషం షేర్ చేస్తాను. చూడండమ్మా, కనిపిస్తున్నదా? చూడండి, మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఒక్కసారి మీకు బ్రీఫప్ చేస్తాను. మనకు ఇప్పుడు చెప్పాను మీకు, మనం తీసుకున్నటువంటి ఎలెక్టివ్ టాపిక్ లేదా పేపర్ వచ్చి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇక్కడ చూడండి, మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంటుంది. మొత్తం మీద మనకి 5 చాప్టర్స్ ఉన్నాయమ్మా. దాన్ని 5 యూనిట్స్ కింద అన్నారు వీళ్ళు. ప్రతి యూనిట్లో కూడా, అంటే ఫస్ట్ యూనిట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ అని చెప్పని అన్నారు. వాటిల్లో కూడా ఇక్కడ చూడండి ఎల్లో కలర్గా మార్క్ చేసి ఉంది, కనిపిస్తుంది కదా? ఈ ఎల్లో కలర్ మార్క్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేశారు. దీనికి కారణం ఏంటంటే, కోవిడ్-19 మూలంగా ఇక్కడ దీన్ని మనం డిలీట్ చేసి మిగిలినటువంటి టాపిక్స్ మాత్రం మనకి చెప్పమన్నారు. సో చాలా తగ్గించేశారు టాపిక్స్ మనకి. ఒకసారి చూడండి, ఈ ఇంట్రడక్షన్ అనేటువంటిది కనుక తీసుకుంటే మొట్టమొదటి కాన్సెప్ట్ అని ఉంటుంది, అంటే అసలు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ యొక్క స్కోప్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది. రెండవది నామినిక్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అది ఆల్రెడీ ఇంటర్మీడియట్ స్థాయిలోనే మనం నేర్చుకున్నాం. మూడవది సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే అట్మాస్ఫియర్ అని, బయోస్ఫియర్ అని, లిథోస్ఫియర్ అని, హైడ్రోస్ఫియర్ అని, దానికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్, మనకు అసలు ఏ రకమైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయనేటువంటి చూస్తారు. ఆఖరికి వచ్చేటప్పటికి మాత్రం రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్, ఇది ఇంట్రడక్షన్ టాపిక్. తర్వాత రెండోది వచ్చి ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ చూడండి, ఎయిర్ పొల్యూషన్లో మనకు బాగా తెలిసినటువంటివే ఉంటాయి. సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఒకటి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, యాసిడ్ రైన్, మీకు బాగా తెలుసు, యాసిడ్ రైన్ ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ నేర్చుకున్నాం. అదే రకంగా ఫోటోస్ కెమికల్ స్మాగ్, తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, తర్వాత ఫార్మేషన్, తర్వాత చూడండి ఫార్మేషన్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్, దాన్ని మన ఇంటర్మీడియట్ స్థాయిలో ఓజోన్ డిప్లీషన్ అనేటువంటి పేరుతో మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత భోపాల్ గ్యాస్ డిజాస్టర్. సో చూసాం, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ అనేటువంటిది ఆల్రెడీ చాలా జరిగినటువంటి ప్రమాదం. దాని గురించి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కదా, దాన్ని మనం చెప్తాం తర్వాత ఏ రకంగా ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తారు. ఇది మనకున్నటువంటి ఎయిర్ పొల్యూషన్ టాపిక్స్. తర్వాత చూడండి, నెక్స్ట్ది వాటర్ పొల్యూషన్. దీంట్లో కూడా ఇక్కడ ఎల్లో కలర్తో మార్క్ చేసాం, అవి లేవు మనకి సిలబస్లో. ఏమున్నాయి మనకి? యూనిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, తర్వాత వాటర్ క్వాలిటీ పారామీటర్స్. మీకు బాగా తెలిసిన టాపిక్స్ చూడండి, BOD బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఇట్లా తెలిసినటువంటివి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం అనుకున్నటువంటిది హార్డ్నెస్ ఆఫ్ వాటర్.
అదే రకంగా టెంపరరీ హార్డ్నెస్ అని, పర్మనెంట్ హార్డ్నెస్ అని ఉంది. ఏ రకంగా తీసేస్తారనేటువంటిది ఒక టాపిక్ అది ఆ యూనిట్లో. ఇక యూనిట్ 4 వచ్చేటప్పటికి కెమికల్ టాక్సికాలజీ. అంటే అసలు మనకి ఎన్విరాన్మెంట్లో ఏమైనటువంటి టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి, ఆ తర్వాత వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ప్రత్యేకించి వాడు అడిగేది ఏంటంటే సైనైడ్ తీసుకుంటారు, దాని టాక్సిక్ ఎఫెక్ట్ ఏంటి, పెస్టిసైడ్స్ తీసుకున్నారు, దానికి సంబంధించిన టాక్సిక్ ఎఫెక్ట్స్, అదే రకంగా లెడ్, మెర్క్యూరీ, దానికి సంబంధించినటువంటి టాక్సిక్ ఎఫెక్ట్స్. ఇక ఆఖరిది యూనిట్ 5 ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇక్కడ చూడండి, ఎకోసిస్టమ్ అనేటువంటిది కానీ బయోడైవర్సిటీ అనేటువంటి టాపిక్స్ ఎంపీసీ పిల్లలకి కొత్తవి. బీజెడ్సీ పిల్లలకి ఆల్రెడీ మనం డిగ్రీ సెకండ్ ఇయర్లో వాడికి ఒక టాపిక్గా వచ్చినాయి. సో దాని గురించి మనం బయాలజీ వాళ్ళకేమో తేలిగ్గా ఉంటుంది, ఎంపీసీ పిల్లలకు మాత్రం కొంచెం టఫ్గా మనం దాన్ని ఫీల్ అవుతాం అంతే. ఇవి మనకున్నటువంటి టాపిక్స్. ఇక ఒకసారి మనం దీనికి సంబంధించినటువంటి అంటే చూశారు కదా, మొత్తం 5 యూనిట్లు అండి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టాపిక్స్ ఉన్నాయి, యూనిట్ 2 ఎయిర్ పొల్యూషన్, యూనిట్ 3 వాటర్ పొల్యూషన్, యూనిట్ 4 కెమికల్ టాక్సికాలజీ, యూనిట్ 5 వచ్చి ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ. తరువాత నెక్స్ట్ చూడండి మోడల్ పేపర్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నటువంటి మోడల్ పేపర్లే, కొత్తగా అంటే ఏముండదు. చూసాం మనం 6th సెమిస్టర్ పేపర్ 7B ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మనం తీసుకున్నటువంటి ఎలక్టివ్ పేపర్ అది. ఇక్కడ చూడండి ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, చూశారు కదా, 1 2 3 4 అట్లా 8. 8 మనం 5 రాయాలి. సో ఒక్కొక్క దానికి 5 మార్కులు, 25 మార్కులు ఇక్కడ వస్తాయి. తర్వాత సెక్షన్ బి వచ్చి ఎస్ఏ క్వశ్చన్స్, వాటికి మాత్రం మనం 5, ఒక్కో దానికి కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. 9వ క్వశ్చన్ చూస్తేనేమో ఇంట్రడక్షన్ నుంచి వస్తుంది, అంటే 5 యూనిట్లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. ప్రతి దాంట్లో ఇంటర్నల్ ఛాయిస్, ఒక్కొక్క దానికి 10 మార్కులు. సో మొత్తం మీద మనకి సెక్షన్ ఏ వచ్చి 25 మార్కులు, సెక్షన్ బి వచ్చి 50 మార్కులు, మొత్తం 75 మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మనకి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసినట్లయితే ఈ చాప్టర్ ఈ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో 98 మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయి, 90 పైన 9 మందికి వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుంది మనకి, కొంచెం జాగ్రత్తగా మనం ఫాలో అయితే చాలు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ గ్రూప్లో అంటే ప్రస్తుతం ఈ కోవిడ్ ప్రాబ్లమ్స్ మూలంగా ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి దాని మీదే మనం గవర్నమెంట్ వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమన్నారు. అంటే 60% ఆన్లైన్ క్లాసెస్, 40% వచ్చేటప్పటికేమో ఆఫ్లైన్ క్లాసెస్ అన్నారు. ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి 5 చాప్టర్స్లో ఒక 3 చాప్టర్స్ లేదా దాని అనుకున్నాం మనం యూనిట్లు అనుకున్నాం, ఆ 3 యూనిట్లు ఏం చేద్దామంటే డైరెక్ట్గా మనం ఆన్లైన్లో చూసుకుందాం. పిల్లలు కనుక వస్తే వాళ్ళకు కూడా ఆఫ్లైన్లో చెప్పే విధంగా ప్లాన్ చేద్దాం. సో ఇది మనకున్నటువంటి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ సిలబస్ అండి. ఆ తర్వాత అదే రకంగా మనకి మోడల్ పేపరు ఎలా ఉంది అనేటువంటి దాని గురించి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నౌ సో ఇక ఇప్పుడు చాప్టర్ 1 ఒకసారి చూడండి. సో అందరూ ఆడిబులే కదా నా వాయిస్? స్టూడెంట్స్ వాయిస్ వినపడుతుంది కదా? డియర్ స్టూడెంట్స్, వాయిస్ ఆడిబుల్? రైట్, ఫైన్. సో ఇప్పుడు చూడండి, మనం చెప్పేటువంటి టాపిక్ మరి యూనిట్ 1 వచ్చేటప్పటికి దాన్ని మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మోడల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో అంటే మీకు జరుగుతున్నటువంటి క్లస్టర్ పేపర్స్ అంటే మ్యాథమెటిక్స్ క్లస్టర్ ప్రస్తుతం ఆల్రెడీ నేను చూశాను. బోర్డు మీద చెప్తున్నారు, అంటే మాస్టర్ గారు ఎదురుగా నిలబడి బోర్డుని తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనం దాన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ గ్రూప్లో ఏవైతే మనం చూపిస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు నేను సిలబస్ పేపర్ ఒకటి పెట్టాను, అదే రకంగా మోడల్ పేపర్. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి చాప్టర్ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఉంది. ఈ 3 టాపిక్స్ కూడా మన గ్రూప్లో షేర్ చేస్తా. తర్వాత మీరు జాగ్రత్తగా ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని చదువుకోవచ్చు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మన స్లైడ్స్ రూపంలో చెప్తాను, కొంచెం క్యాచీగా ఉంటుంది మీకు, అంటే వినటానికి కానీ చూడటానికి కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఆ ప్రకారంగా చెప్పడం జరుగుతుంది.
అవన్నీ కూడాను మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు. యాజ్ అండ్ వెన్ మీరు ఎప్పుడైతే కాలేజీకి వస్తారో, వచ్చినప్పుడు మాత్రం దీనికి సంబంధించినటువంటి హార్డ్ కాపీస్ ప్రింట్అవుట్ తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, పోయిన సెమిస్టర్లో కూడా అందరికీ కూడా నేను ఏం చేశాను, మెటీరియల్ ప్రింట్ తీసి ఒక 3 చాప్టర్లు ఇచ్చాను మీకు. ఇక్కడ 5 యూనిట్స్లో కూడా 4 యూనిట్స్ సంబంధించినవి మాత్రం మనకి ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, అలాగే వర్డ్ ఫైల్స్ ఉన్నాయి మనకి. ఈ వర్డ్ ఫైల్స్ కూడా మీకు ప్రస్తుతానికి షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం జాగ్రత్తగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని చదువుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది పిల్లలకి ఏదన్నా అంటే నిన్న రాకేష్ ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి చెప్పినటువంటి డౌట్ ఏంటంటే, సార్ మాది కొంచెం రిమోట్ ఏరియా నుండి, ఆ రిమోట్ ఏరియా కాబట్టి మాకు నెట్వర్క్ కవరేజ్ అంత ఉండదేమో, మధ్యలో కొద్దిగా డిస్కనెక్ట్ అవుతుందని అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది ఏదైతే ఉందో, దాన్ని మీకు ఇప్పుడు నేను వీడియో రూపంలో కూడా మీకు షేర్ చేస్తాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు లేదా నెట్వర్క్ ఎర్రర్ నుంచి మీరు కనుక బయటకు వచ్చినప్పుడు ఆ వీడియోను కూడా మీరు మరి చూసుకోవచ్చు. సో డైరెక్ట్ లైవ్ క్లాసులు అందరూ వినటానికి ప్రయత్నించాలి. ఇన్ కేస్ ఏదైనా కారణం చేత లైవ్ క్లాస్ కనుక మిస్ అయితే ఇట్లాంటి అవకాశం కూడా ఉందనేది మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, క్లాస్ అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఇక్కడ ఆల్రెడీ నాకు కనిపిస్తుంటుంది ఎవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు అటెండ్ అవ్వలేదు అనేటువంటిది ఆల్రెడీ క్లియర్గా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో చక్కగా అందరం కూడా క్లాసులకు వచ్చి జాగ్రత్తగా ఫాలో అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా అవకాశం ఉంటే తర్వాత మనం దాన్ని విడిగా కూడా చూద్దాం. చూడండి ఇప్పుడు, సో ఇక్కడ చూడండి పైకి కనిపిస్తుందండి. ఇంకా మనం దీంతో కాల్డ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. ఇది యూనిట్ 1 ఇందాకే అనుకున్నాం మనం. మనకి ఇది పేపర్ 7B ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటిది మన కాలేజీ ఆప్ట్ చేసినటువంటి ఎలెక్టివ్ పేపర్. 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి మనకి ఇంట్రడక్షన్ టాపిక్. అంటే పేరు ఇంట్రడక్షన్ అండి, అంతేగాని చెప్పేది ఇంట్రడక్షన్ కాదు. వాళ్ళ ఉద్దేశంలో ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ పేరు ఇది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, ఒకసారి చూడండి, మనంతా ఇది స్లైడ్ షోగా చూపిస్తాను, అలా వెళ్దాం. సో ఇందాక చూసినటువంటి టాపిక్ ఇది. ఫస్ట్ స్లైడు పేరు చూసాం కదా, మనకు సెలెక్ట్ చేసినటువంటి ఎలెక్టివ్ పేపర్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఇది యూనిట్ 1. మీకు తెలుసు ప్రతి యూనిట్ నుంచి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ మీరు రాయాలి, 75 మార్కులు కాబట్టి. నా దీంట్లో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఏమేమి టాపిక్స్ మనం ఇక్కడ కవర్ చేయాలి. చూడండి, ఇంట్రడక్షన్ టాపిక్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 1 by 1 ఇక్కడ మనకు వస్తుంది, అబ్జర్వ్ చేయండి. మొట్టమొదటిది నామినిక్లేచర్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, అంటే పర్యావరణ రసాయన శాస్త్రంలో మనం వాడేటువంటి రకరకాల పేర్లు ఏంటి. ఇది ఆల్రెడీ చూడండి డిసెంబర్ 2020లో 5 మార్క్స్ క్వశ్చన్గా ఇచ్చారు. నెక్స్ట్ వన్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణ విభాగాలు. ఇది ఏఎన్యు మోడల్ పేపర్లో ఇచ్చారు. అదే రకంగా డిసెంబర్ 2020లో మరలా ఇవ్వడం జరిగింది. న్యాచురల్ సోర్సెస్, సహజ ప్రాప్తి స్థానాలు మోడల్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది ఇది. తరువాత రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్, వాతావరణంలో జరిగేటువంటి ఆక్సిజన్ యొక్క చర్యలేంటి, ఇది అంతే మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది. జూలై 18లో ఇచ్చారు. హైడ్రలాజికల్ సైకిల్, జల చక్రం. లాస్ట్కి చూడండి కాన్సెప్ట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం సంబంధించినటువంటి అవధి ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, దానికి సంబంధించిన సంభావ్యత ఏంటి అనేటువంటి దాని గురించి చూస్తాం. ఇది మోడల్ పేపర్లో ఇవ్వడం జరిగింది జూలై 2018లో. అదే రకంగా డిసెంబర్ 2020లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఈ లాస్ట్ పాయింట్ ఎఫ్ ఏదైతే ఉందో, కాన్సెప్ట్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే టాపిక్ చాలా జనరల్గా మీకు మీకు ఏది వచ్చినా ఎన్విరాన్మెంట్ సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనం దీంట్లో రాయొచ్చు. ఏది రాసినా పర్యావరణానికి సంబంధించినటువంటి టాపిక్ ఇంపార్టెన్స్ కింద వస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం మంచి మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. ఈ 6 టాపిక్స్ మనకి ఈ చాప్టర్లో మనకి లేదా ఈ యూనిట్లో కవర్ చేసేయి. మొట్టమొదట నామినిక్లేచర్లో గురించి చూద్దాం.
సో ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందే, నామిన్క్లేచర్ అనేటువంటి చూడండి డిసెంబర్ 2020లో ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా మనకి ఛాన్స్ ఉంటుంది, ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ నామిన్క్లేచర్ అనేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ స్థాయిలో తెలిసినటువంటి టాపిక్స్ ఎక్కువ భాగం ఉంటాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాం అక్కడ? పొల్యూటెంట్, కాలుష్య కారణి. దీని తర్వాత వచ్చేటువంటి పదం ఏంటంటే కంటామినెంట్, మాలిన్య కారణి. బేసిక్ డిఫరెన్స్ ఉందండి. పొల్యూటెంట్ అనేటువంటి పదం వేరు, కంటామినెంట్ అనే పదం వేరు. కాలుష్య కారణి, అదే రకంగా మాలిన్య కారణి. ఒకసారి చూడండి పొల్యూటెంట్. ఇక్కడ నేను చదివేటప్పుడు ఒక పదాన్ని గట్టిగా స్ట్రెస్ చేస్తాను, అది జాగ్రత్తగా చూడండి. డెఫినేషన్ చూద్దాం. ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, జాగ్రత్తగా చూడండి, విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అండ్ గ్రోస్ ఇన్ క్వాంటిటీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ అండ్ adversely affects the environment is called as pollutant. ఇక్కడ దీని అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. కాలుష్య కారణం అంటే అర్థం ఏంటంటే సహజంగా లేదా వాతావరణంలో లేదా పర్యావరణంలో ఏ పదార్థం అయితే ఉండాలి అంటే అప్పటికే ఉండాలి, కానీ హ్యూమన్ యాక్టివిటీ ద్వారా గనక పెరిగితే ఆ తరువాత హ్యూమన్ యాక్టివిటీ ద్వారా పెరగాలి, ఆ తర్వాత పర్యావరణం మీద అత్యంత ప్రమాదకరంగా గనక పనిచేస్తే దాని పేరు కాలుష్య కారణం. జాగ్రత్తగా చూడమ్మా. ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అండ్ గ్రోస్ ఇన్ క్వాంటిటీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ పొల్యూటెంట్. కాలుష్య కారణి ఏమని చెప్తున్నాం? సహజంగా వాతావరణంలో ఏ పదార్థం అయితే అప్పటికే ఉండి మనుషుల యొక్క కార్యకలాపాల ద్వారా దాని యొక్క గాఢత పెరిగి తద్వారా పర్యావరణాన్ని గనక ఇబ్బంది కలగజేసేటైతే దాన్నే మనం కాలుష్య కారణం అంటున్నాం. ఆల్రెడీ ఉండాలి, మన మూలంగా లేదా మన కార్యకలాపాల మూలంగా దాని యొక్క గాఢత పెరగాలి, పెరిగిన తరువాత పర్యావరణాన్ని గనక హాని చేసేటైతే అటువంటి దాని పేరే కాలుష్య కారణం అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మొట్టమొదటిది సల్ఫర్ డయాక్సైడ్, రెండవది కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, లెడ్, మెర్క్యూరీ. చూడండి, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలుసు, రెస్పిరేషన్ అనేటువంటిది ఒక ప్రాసెస్, అంటే శ్వాసక్రియ అనేటువంటిది. మనం పీల్చే గాలిలో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది, వదిలేటువంటి గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. అంటే వాతావరణంలో ఆక్సిజన్తో పాటుగా కార్బన్ డయాక్సైడ్ కూడా ఉన్నది. చూడండి ఇక్కడ అర్థం, ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, ఆల్రెడీ ఉందండి, కానీ మనం చెట్లు నరికివేయడం ద్వారా లేదా ఏదైనటువంటి ఒక చెత్తను తగలబెట్టడం ద్వారా ఇంకేదైనటువంటి హానికరమైనటువంటి పనులు చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ యొక్క గాఢతను పెంచుతాం. అలా పెంచడం మూలంగా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది. అట్లా గనక జరిగితేనే దాని పేరు పొల్యూటెంట్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, సల్ఫర్ డయాక్సైడ్. గాల్లో ఆల్రెడీ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది కొద్ది మోతాదులో ఉంటుంది, కానీ చూడండి, మనం దీపావళి పండగప్పుడు అందరూ కూడా టపాసులు కాలుస్తారు లేదా మతాబులు కాలుస్తారు. సల్ఫర్ డయాక్సైడ్ వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన ఉంటుంది దానికి. మీరు అందరూ చూసే ఉంటాం, దీపావళి కాల్చేటప్పుడు మతాబులు కాల్చినప్పుడు చూడండి ఒక ప్రత్యేకమైనటువంటి వాసన మీరు గుర్తిస్తారు, మిగతా రోజుల్లో దాన్ని గుర్తించాం. అది సల్ఫర్ డయాక్సైడ్. ఎప్పుడైతే మనం దీపావళి కార్యక్రమం, అంటే మనం ప్రత్యేకంగా దీపావళి అనకూడదు, అటువంటి ఏదైనా బాంబులు కానీ మతాబులు కానీ కాల్చేటప్పుడు గాలిలో ఉన్నటువంటి సల్ఫర్ డయాక్సైడ్ గాఢతని మన కార్యకలాపాల ద్వారా పెంచుతున్నాం, కాబట్టి దాని పేరు ఏమంటున్నామండి? పొల్యూటెంట్. అదే రకంగా కార్బన్ మోనాక్సైడ్ అత్యంత ప్రమాదకరమైనటువంటి వాయువు. అది కూడా ఏం చూస్తాం, మనకి ఏదైనా సరే బొగ్గు కానీ ఏదైనా మండించడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అదే రకంగా లెడ్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి పర్యావరణంలో ఉన్నాయి, నేచర్లో. మన యాక్టివిటీ మూలంగా దాని యొక్క కాన్సన్ట్రేషన్ లేదా క్వాంటిటీ పెరుగుతున్నాయి, తద్వారా మరలా మనమే ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది కనుక ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం పొల్యూటెంట్ అంటూ జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ నేచర్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఉండాలి, మన మూలంగా దాని గాఢత పెరగాలి, మనమే ఇబ్బంది పడతాం. అటువంటి దాన్ని మరే పొల్యూటెంట్. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ వన్ కంటామినెంట్. ఇక్కడ చూడండి ఏముంది సెంటెన్స్లో, ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అంటున్నాను. ఇందాక ఏమని ఇచ్చాం? విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అన్నా.
అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉండాలి పొల్యూటెంట్ అంటే. ఇక్కడ చెప్పిన కంటామినెంట్ అంటే ఏమంటున్నాం, విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, మనకి ఇక్కడ ప్రకృతిలో లేదు అది, బట్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ, మన కార్యకలాపాల ద్వారా విడుదలవ్వాలి, అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటామినెంట్. సో దీనికి బేసిక్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అక్కడ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అన్నాం, ఇక్కడ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ అంటున్నాం. తర్వాత అక్కడ గ్రోస్ ఇన్ క్వాంటిటీ బై హ్యూమన్ యాక్టివిటీ అన్నాం, ఇక్కడే ఉంటున్నాం బట్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ అంటున్నాం. అంటే మన మూలంగా విడుదల అవ్వాలి, తద్వారా మనమే ఇబ్బంది పడుతున్నాం. సో బేసిక్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. పొల్యూటెంట్ అంటే ప్రకృతిలో ఉండి మన మూలంగా దాని యొక్క గాఢత పెరగాలి. కంటామినెంట్ మాలిన్య కారణం అంటే ప్రకృతిలో ఉండదు, మన మూలంగా విడుదలవుతుంది, మరలా మనమే ఇబ్బంది పడుతున్నాం. సో స్టేట్మెంట్ చూడండి, ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ బట్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటామినెంట్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. సో ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నేచర్లో ఉండకూడదు, మన మూలంగా రిలీజ్ అవ్వాలి, తద్వారా మనమే ఇబ్బంది పడతాం. చూడండి ఎగ్జాంపుల్స్. చూడండి, మెథైల్ ఐసోసైనేట్, దాన్ని సింపుల్గా ఎంఐసి అని పిలుస్తున్నాం, మిక్, రిలీజ్డ్ ఇన్ భోపాల్. మీకు ఇందాక ఎయిర్ పొల్యూషన్ చెప్పినప్పుడు డిజాస్టర్ అని చెప్పి చెప్పాను, భోపాల్ డిజాస్టర్. భోపాల్ అనేటువంటిది మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ. అది దానికి దగ్గరలో యూనియన్ కార్బైడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ ఉంది. అది పెస్టిసైడ్స్ తయారు చేస్తారు. పెస్టిసైడ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కెమికల్ మెథైల్ ఐసోసైనేట్, సైనైడ్ కాదమ్మా, సైనేట్. ఇది అసలు మనకి నేచర్లో ఉండదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి విషవాయువు అది. అక్కడ జరిగినటువంటి చిన్న ఇబ్బంది మూలంగా, అంటే చిన్నది అనకూడదు మనం, ఫ్యాక్టరీలో వచ్చినటువంటి ఇబ్బంది మూలంగా మెథైల్ ఐసోసైనేట్ మొత్తాన్ని కూడా గాలిలోకి అక్కడున్న వర్కర్లు వదిలేశారు. వదిలివేయడం ద్వారా ఆ వచ్చిన మెథైల్ ఐసోసైనేట్ యొక్క విష ప్రభావంతో కనీసం 10,000 మంది పైన చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చెప్పినటువంటి మెథైల్ ఐసోసైనేట్ అనేటువంటి కెమికల్ ఏదైతే ఉందో ఇది మనకి నేచర్లో లేదు, మన మూలంగా రిలీజ్ అయ్యింది, మరలా మనమే ఇబ్బంది పడ్డాం. కాబట్టి దాని పేరు కంటామినెంట్, మాలిన్య కారణి. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్, మినిమేటా డిసీజ్. ఇది మనకి జపాన్లో. మనకు తెలుసు, మన ఇండియా కనుక తీసుకున్నట్లయితే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. జపాన్ కనుక తీసుకుంటే ఎక్కువ నాన్ వెజిటేరియన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి నాన్ వెజ్ ఐటమ్ ఏంటంటే ఫిష్ అండి. ఆ ఫిష్ అనేటువంటిది మినిమేటా, అదొక ఏరియా. ఆ ఏరియాలో చుట్టూ ఉన్నటువంటి లేక్స్, అంటే మధ్యలో ఉన్నటువంటి ఒక సరస్సులోకి చుట్టూ ఉన్నటువంటి ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏం చేసినాయి అంటే సంబంధించినటువంటి వేస్ట్ కెమికల్స్ మొత్తం కూడా సరస్సులోకి పంపడం జరిగింది. ఆ సరస్సులోకి రావడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి లెడ్ అనేటువంటి కాన్సన్ట్రేషన్ బాగా దాంట్లో పెరిగింది. ఎప్పుడైతే సరస్సులో లెడ్ పెరిగిందో ఆ చేపలు అనేటువంటివి తీసుకున్నటువంటి నీటి ద్వారా లెడ్ అనేటువంటిది ఆ చేపలోకి వెళ్ళటం, ఆ చేపలు మొత్తం కూడా తిన్నటువంటి ఆ జపాన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడటం జరిగింది. దాని పేరే మినిమేటా డిసీజ్ అంటారు. ఇట్లాంటివి ఇంకా కొన్ని రకాల డిజాస్టర్స్ ఉన్నాయి, అవి మన లేటర్ క్లాసెస్లో చెప్తాం. సో గుర్తుంది కదా, పొల్యూటెంట్ అంటే ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఉండాలి. గ్రోస్ ఇన్ క్వాంటిటీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీ, మానవుని కార్యకలాపాల ద్వారా దాని యొక్క గాఢత పెరగాలి. అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్స్ ద ఎన్విరాన్మెంట్, అత్యంత ప్రమాదకర స్థాయిలో పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టాలి. దాని పేరు పొల్యూటెంట్, కాలుష్య కారణి. రెండవది కంటామినెంట్, మాలిన్య కారణి. ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ బట్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ, అంటే ఇక్కడ మనకి ప్రకృతిలో ఉండటానికి లేదు, కానీ మన కార్యకలాపాల మూలంగా విడుదలవ్వాలి, తర్వాత మరలా మనమే ఇబ్బంది పడాలి. దీని ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా, భోపాల్ గ్యాస్ డిజాస్టర్ ఒకటి, మినిమేటా డిజీజ్ అని ఒకటి వస్తుంది. ఇట్లా దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మన ఎయిర్ పొల్యూషన్లో అనేది అని చూద్దాం. నామిన్క్లేచర్ కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ఆపుతున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, 3వ వచ్చేటప్పటికి రిసెప్టార్.
రిసెప్టార్ అంటే ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది, పొల్యూటెంట్ ద్వారా లేదా కంటామినెంట్ అయినా కానీ ఎవరు ఇబ్బంది పడతాం? జనరల్గా మనిషి ఇబ్బంది పడతాడు. దీంతో పాటుగా భూమి, సాయిల్ లేదా ఆర్గానిజమ్స్, బతికేటువంటి జీవులన్నీ. దీని డెఫినేషన్ చూడండి. ద మీడియం, ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను? సాయిల్ అన్నాను. ఆర్గానిజం, ఎగ్జాంపుల్ ఏమో ఫిష్ అని ఇచ్చాం. ఎఫెక్టెడ్ బై ది పొల్యూటెంట్ ఆర్ కంటామినెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టర్. అంటే ఇక్కడ పొల్యూటెంట్ ద్వారా, అంటే కాలుష్య కారణం ద్వారా లేదా మాలిన్య కారణం ద్వారా ఎవరైతే ప్రభావితమయ్యేతో అవుతారో వాళ్ళ యానకం కావచ్చు, జీవి కావచ్చు, అటువంటి వాటి పేరే మనం గ్రాహకుడు అని పిలుస్తున్నాం. సో డెఫినేషన్ చూడండి ఇంగ్లీష్లో. ద మీడియం ఆర్ ఆర్గానిజం ఎఫెక్టెడ్ బై ది పొల్యూటెంట్ ఆర్ కంటామినెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టార్. గ్రాహకుడు, దీని తెలుగులోనండి. డెఫినేషన్ చూడమ్మా. కాలుష్యకారణి లేదా మాలిన్యకారణి ద్వారా ప్రభావితం అయ్యేటటువంటి యానకం లేదా జీవినే గ్రాహకుడు అని పిలుస్తున్నారు. చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నాను. డ్యూ టు స్మోక్ ఎమిటెడ్ ఫ్రమ్ ద వెహికల్స్ బర్నింగ్ సెన్సేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఐస్, సో ఐస్ ఆర్ రిసెప్టార్స్. మన ముందు ఏదన్నా సరే ఒక వెహికల్ వెళ్తుందో అనుకుందాం. వెహికల్ అంటే కొంచెం పొగ వచ్చేటువంటి వెహికల్ తీసుకుందాం, మోపెడ్స్. ఇప్పుడు 2 వీలర్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వచ్చేవి కూడా 4 స్ట్రోక్ వెహికల్స్. వెనక మీరు కనుక సైలెన్సర్ చూసినట్లయితే వచ్చేటువంటి పొగ వేడిగాలు వస్తుంది తప్ప తెల్లటి పొగ రాదు. కానీ మోపెడ్స్ తీసుకున్నారనుకోండి, అంటే టీవీఎస్ కావచ్చు లేదా అంతకుముందు స్కూటర్స్ అని ఉంటాయి, అటువంటి కనుక మన ముందు వెళ్తుంది అనుకోండి, కొంచెం తెల్లటి పొగ వస్తూ ఉంటుంది. అంటే దాని లోపల ఆల్రెడీ పొల్యూటెంట్ ఉంది. అటువంటి వచ్చేటువంటి పొగలో మనం ఎక్స్పోజ్ అవడం ద్వారా మన కళ్ళు అనేటువంటి మండుతూ ఉంటాయి, కళ్ళ మంట వస్తుంది. కాబట్టి మన కళ్ళు ఏమవుతున్నాయండి, అక్కడ వచ్చినటువంటి ఆ పొల్యూటెంట్ లేదా కంటామినెంట్ స్మోక్కి ప్రభావితం అయ్యి మనకు మంట వస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నాం? సో ఐస్ ఆర్ రిసెప్టార్స్. మన కళ్ళు అనేటువంటివి అక్కడ గ్రాహకుడి కింద మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, దానికి కొంచెం మార్పుగా ఇందా మీకు చెప్పాను పొల్యూటెంట్, కంటామినెంట్. పొల్యూటెంట్ అంటే ఆల్రెడీ నేచర్లో ఉండాలన్నాను, కంటామినెంట్ అంటే నేచర్లో ఉండకూడదని అన్నాను. ఇక్కడ చూడండి, రిసెప్టారు, సింక్, ఈ రెండు దగ్గర దగ్గర పదాలే. రిసెప్టార్ అంటే ఏమంటున్నాం? ఎఫెక్టెడ్ అంటున్నా, ప్రభావితం చెందడం వరకు మాత్రమే. కానీ సింక్ అనేటువంటి పదం ఏంటంటే రియాక్ట్ అవ్వాలి. అక్కడ ఓన్లీ ప్రభావితం మాత్రమే చెందుతాం, ఇక్కడ మాత్రం ఏం చేస్తామని దాంతో చర్య జరపడం కూడా జరుగుతుంది. చూడండి, ద మీడియం ఆర్ స్పీసీస్ దట్ రిటైన్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సింక్. సో ఇక్కడ దీనికి ఏమని చెప్తున్నాము? ఏ పదార్థం అయితే గనక యానకంతో కానీ లేదా వచ్చినటువంటి ఇబ్బంది కలిగించే కాలుష్య కారణంతో కానీ ప్రభావితం అనకూడదమ్మా, చర్య పొందుతుందో దాన్ని మనకి ఇక్కడ సింక్ అని పిలవడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ డికంపోజెస్ డెడ్ యానిమల్స్. ఉదాహరణకి ఏదన్నా ఒక జీవి చనిపోయింది అనుకుందాం, ఒక 2 రోజులకి లేదా 3 రోజులు కానీ అలా పక్కన ఉన్నట్లయితే చెడు వాసన వస్తుంది. ఎందుకని చెడు వాసన రావాలి? మన శరీరం కనుక తీసుకుంటే లేదా జీవి యొక్క శరీరం కనుక తీసుకున్నట్లయితే మంచి సూక్ష్మజీవులతో పాటుగా చెడు సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మన శరీరం బతుకున్నంత వరకు లేదా జీవి బతుకున్నంత వరకు గాలి పీలుస్తుంటుంది, వదులుతూ ఉంటుంది, శ్వాసక్రియ జరుగుతుందండి, శక్తి అనేటువంటి విడుదలవుతుంది. తద్వారా లోపల ఉన్న సూక్ష్మజీవులు అనేటువంటి కూడా బతుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే జీవి అనేది చనిపోయిందో ఇంకా రెస్పిరేషన్ ఉండదు, శ్వాసక్రియ ఉండదు. కాబట్టి వాడికి శక్తి రాదు. వాటి శక్తి కోసం ఏం చేయాలి? లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ గాలి ఉందో, ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయో శరీరాన్ని కుళ్ళింపజేస్తాయి అన్నమాట. అలా కుళ్ళిపోవడం ద్వారా, అంటే అక్కడ చూడండి అమ్మా, రియాక్షన్ జరుగుతుంది, అక్కడ చర్య జరుగుతుంది. తద్వారా మనకు అక్కడ బ్యాడ్ స్మెల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కొన్నాళ్ళకి అది ఏమైపోతుంది, ఇంకా చనిపోయినటువంటి పదార్థం అలా భూమిలో కలిసిపోతుంది. రెండవది, సీ వాటర్ విచ్ డిజాల్వ్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ సిక్స్. ఇక్కడ మనం చూడండి, సముద్రపు నీరు కనుక తీసుకున్నట్లయితే అత్యధిక గాఢతలో కార్బన్ డైఆక్సైడ్ని అవి కరిగించుకుంటాయి. ఎందుకని కొన్ని కోట్ల సంఖ్యలో లోపల మనకి జీవులు ఉంటాయి, చేపలు కావచ్చు, సొర చేపలు కావచ్చు, త్రిమింగాలు కావచ్చు, ఇట్లా ఏవైనా సరే అవన్నీ కూడా అవి కరిగినటువంటి ఆక్సిజన్ తీసుకుంటే నీళ్ళలో కరిగినాయి, తద్వారా అవి మరలా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటిలో కరుగుతాయి.
గుర్తుపెట్టుకోండి, కరగడం అంటే అక్కడ చర్య జరుగుతుంది, కార్బోనిక్ యాసిడ్ అనేది వస్తుందమ్మా. కాబట్టి ఇక్కడ రియాక్షన్ జరిగింది కాబట్టి దాన్ని ఏమంటున్నాం, సింక్ అని పిలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎఫెక్ట్ అయితే రిసెప్టార్, రియాక్షన్ జరిపితే సింక్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎఫెక్ట్ అయితే రిసెప్టార్, చర్య జరిపితే సింక్ అని పిలుస్తున్నాం. నా సో గుర్తుపెట్టుకున్నారు, పొల్యూటెంట్ కంటామినెంట్ రెండు ఒకదానికొకటి కొద్ది తేడా. రిసెప్టారు సింక్ అవి అంతే, కొంచెం తేడాతో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 5th వన్ చూద్దాం. చూడండి, ఇక్కడ 5వ వచ్చి డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ఇక్కడ కరిగిన ఆక్సిజన్ లేదా కరిగిన ఆమ్లజని. ఇక్కడ చూడండి, దీన్ని సింపుల్గా మనం డిఓ అని రాయటం జరుగుతుంది. జనరల్గా ఆక్సిజన్ మనకు తెలుసు గాలిలో వాయు రూపంలో మనకు ఉంటుంది. మనందరికీ కావాల్సినటువంటిది రెస్పిరేషన్, దాని మొత్తానికి కూడా మనం పీల్చేటువంటి గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, విడుదల చేసేటువంటి దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. ఇది గాలిలో జరుగుతున్నటువంటి పని. అదే రకంగా నీళ్ళల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా మనం చూడాలి. చూడండి, అది మొట్టమొదటి వచ్చేటప్పటికి డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని పిలుస్తున్నాం, కరిగిన ఆమ్లజని, డిఓ. దాన్ని చూడండి, డెఫినేషన్ చూస్తున్నాం. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క భారాన్ని లేదా మొత్తాన్ని మనం కరిగిన ఆక్సిజన్ అని పిలుస్తున్నాం. దీన్ని సింపుల్గా డిఓతో చూపించవచ్చు. ఇక్కడ చూడండి, ద ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ కెన్ బి ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ఇట్స్ డిఓ వాల్యూ. అంటే ఇక్కడ కరిగినటువంటి ఆక్సిజన్ విలువ ఆధారంగా నీటి యొక్క కాలుష్యాన్ని మనం కనుక్కోవచ్చు. ఎట్లా చూద్దాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ వాటర్ ఈజ్ 4 to 6 milligrams per liter. సో చూడండి, 1 లీటరు మంచినీళ్ళు కనుక మీరు తీసుకుంటే, అంటే మంచినీళ్ళు నేను ఎందుకు అంటున్నానంటే, నీళ్ళల్లో ఉన్నటువంటి మొక్కలు కానీ అదే రకంగా జంతువులు కానీ బతకాలి అంటే కనీసం ఉండాల్సినటువంటి ఆక్సిజన్ యొక్క భారం 4 నుంచి 6 మిల్లీగ్రాములు ఉండాలి లీటర్కి. ఒకవేళ ఈ 4 నుంచి 6 మిల్లీగ్రాముల యొక్క విలువ కన్నా తగ్గిందనుకోండి, దాని అర్థం ఏంటి, నీరు అనేటువంటిది కాలుష్యం అనేట్టుగా లెక్క. సో ఏం చెప్తున్నాం, ద ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ కెన్ బి ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ఇట్స్ డిఓ వాల్యూ. నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ విలువ ఆధారంగా నీటి యొక్క కాలుష్యాన్ని మనం కనుక్కోవచ్చు. మంచినీళ్ళు కనుక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడే మీకు చెప్పాను, 4 to 6 milligrams per liter ఆక్సిజన్ ఉండాలి. అది కనుక తగ్గినట్లయితే ఏమని చెప్తున్నాం, ఆటోమేటిక్గా నీరు అనేటువంటిది పొల్యూట్ అయినట్టుగా, కాలుష్యం అయినట్టుగా మనం భావించాలి. రెండో రకం నెక్స్ట్ చూద్దాం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందాకది ఏంటండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అన్న, ఇందాకదేమో డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజన్. ఇప్పుడు ఏంటి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది ఒక డిమాండ్ అండి. డిమాండ్ అంటే అవసరం, ఆక్సిజన్ యొక్క అవసరం, రసాయన ఆక్సిజన్ ఆవశ్యకత. దాన్ని చూడండి, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందాక ఏం చెప్తున్నాం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి మొక్కలకు కానీ జంతువులకు కానీ ఎంత ఆక్సిజన్ కావాలి అనేటువంటిది డిఓ, వాటర్ క్వాలిటీ పారామీటర్. ఇక్కడ ఏం చెప్తున్నాం, నీళ్లలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరమో దాన్ని ఏమంటున్నాం మనం, రసాయన ఆక్సిజన్ ఆవశ్యకత. ఇది అవసరం, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ వాటర్. నీటిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం అవుతుందో దాన్నే రసాయన ఆక్సిజన్ ఆవశ్యకత అని పిలవడం జరుగుతుంది. సో చూడండి, నెక్స్ట్ పాయింట్ చెప్పాను, ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ డిటర్మైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. కాబట్టి ఇక్కడ ఏంటి, నీటి యొక్క క్వాలిటీని తెలుసుకోవడం కోసం ఒక ముఖ్యమైనటువంటి ఒక పారామీటర్. ఇందాక అనుకున్నాం కదండి, ఎంత అవసరం అనేటువంటిది. ఇక్కడ కెమికల్స్ ఆక్సిడైజ్ అవ్వడానికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుందో దాని పేరు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందాకది ఏంటి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇది బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. జీవ
ఆక్సిజన్ ఆవశ్యకత. ఇందాకేమన్నాం, నీళ్ళల్లో ఉన్నటువంటి కర్బన పదార్థాల ఆక్సీకరణం చెందడం కోసం ఎంత ఆక్సిజన్ అవసరం. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్, అది సిఓడి. ఇది బిఓడి ఏంటో చూడండి. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై ది మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఫర్ 5 days పీరియడ్ ఇన్ డార్క్. ఈ 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. నీళ్లలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు 5 రోజుల పాటు బతకటానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం అవుతుందో, మీకు కింద చెప్పాను, నీళ్లలో సూక్ష్మజీవులు ఉంటాయండి, అదే రకంగా మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సూక్ష్మజీవులు 5 రోజుల పాటు చీకటిలో ఉన్నప్పటికి కూడా బతకటానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం అవుతుందో దాన్ని మనకు జీవ ఆక్సీకరణ లేదా జీవ ఆక్సిజన్ ఆవశ్యకత అని పిలుస్తున్నాం. ఇందాకేమన్నామండి, అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ ది వాటర్. నీటిలో ఉన్న కర్బన పదార్థాల ఆక్సీకరణం చెందడానికి ఎంత ఆక్సిజన్ అవసరం అనేది సిఓడి. ఇక్కడేమంటున్నాం, 5 days పీరియడ్లో చీకట్లో 5 రోజులు ఉన్న మైక్రో ఆర్గానిజం బతకడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం అవుతుందో దాని పేరే ఉంటున్నాం మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం జరుగుతుంది. చూడండి, సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై ది మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఫర్ 5 days పీరియడ్ ఇన్ డార్క్ ఈజ్ కాల్డ్ యాజ్ బిఓడి. నెక్స్ట్ పారా చూద్దాం. మరి సిఓడి అండ్ బిఓడి వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నీటి కాలుష్యం అనే దాన్ని గుర్తించడానికి లేదా లెక్కించడానికి సిఓడి మరియు బిఓడి విలువలు అనేటివి చాలా ఉపయోగపడతాయి. ఎందుకనండి, ఇందాక చెప్పాను, మంచి వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేటువంటిది 4 to 6 grams per liter ఉండాలి, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. సో ఎక్కువ కనుక ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయనుకో నీళ్ళల్లో ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది ఆక్సీకరణ చెందడానికి. అదే రకంగా నీళ్ళల్లో కనుక మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక కాలువ పక్కన పెడుతున్నారు అనుకుందాం, నీరు పారుతూ ఉంది. పారుతూ ఉన్నటువంటి కాలువ పక్కన కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ఎటువంటి చెడు వాసన రాదు. అదే మీరు కనుక ఒక సీవేజ్ వాటర్, సీవేజ్ అంటే మురుగు ప్రవహిస్తున్నటువంటి కాలువ పక్కన వెళ్ళారనుకోండి, ముక్కు మూసుకుంటారు. కారణం ఏంటి? దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కావాలనుకుంటే, మన ఇంట్లో వాడినటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న తూముల ద్వారా బయట కాలంలో పంపిస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇంట్లో వాడినటువంటి వంట కడిగినటువంటి లేదా కూరగాయలు కడిగినటువంటి నీళ్లు కానీ, కూరగాయల ముక్కలు కానీ, స్నానం చేస్తే వచ్చినటువంటి సోప్ వాటర్ కానీ, సోప్ అని ఎందుకు అంటున్నానంటే ఆర్గానిక్ మ్యాటర్ అది. అదే రకంగా కూరగాయలు కానీ మిగతా అన్ని కడిగినటువంటి ముక్కలు కానీ అవన్నీ కూడా నీళ్ళలో వేసినట్లయితే అవి కూడా ఏమంటాం, మన ఆర్గానిక్ మైక్రో ఆర్గానిజం పెంచేటువంటి మ్యాటర్. ఇవన్నీ కూడా నీళ్ళలో వెళ్ళటం ద్వారా సోప్ అయితేనేమో ఆ కెమికల్ అనేటువంటి ఆక్సిడైజ్ అవ్వడానికి ఆక్సిజన్ సిఓడి అవసరం ఉంటుంది. అదే రకంగా ఇక్కడ తీసుకున్నటువంటి ఈ వెజిటబుల్ ముక్కలు కానీ, పాడైపోయినటువంటి ఏదైనా మెటీరియల్ కానీ మన నీళ్ళలో వెళ్ళినట్లయితే అది కూడా కుళ్ళిపోవడానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందుకని మనం ఒక మురుగు ప్రవహించేటువంటి కాలువ పక్కన మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండలేం. కారణం ఏంటండి, అక్కడ ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ ఉంటుంది. మంచి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా అవి విడుదల చేసేటువంటి కంటామినేషన్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి బిఓడి కానీ సిఓడి కానీ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నీటి కాలుష్యాన్ని కనుక్కోవడానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక పారామీటర్స్ కింద మనం చూసుకోవచ్చు. ఇక దీంట్లో నామెన్క్లేచర్లో ఆఖరిది చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, దీని పేరు టిఎల్వి, ఆరంభ అవధి. ఇక్కడ చూడండి, ముందు మామూలుగా దాని అర్థం చెప్పి తర్వాత దాని డెఫినేషన్కి వెళ్దాం. మనకి జనరల్గా చూసినట్లయితే మీరు నెక్స్ట్ అందరూ కెమిస్ట్రీ వాళ్ళు కాబట్టి రేపొద్దున మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి తద్వారా కెమిస్ట్రీగా కనుక జాబ్ చేయాలని కానీ ఇండస్ట్రీస్ కనుక జాబ్ చేయాలని వెళ్ళినట్లయితే ఇండస్ట్రీస్లో ఎలా ఉంటాయంటే షిఫ్ట్ సిస్టంలో మిమ్మల్ని జాబ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. అంటే నేచర్ ఆఫ్ జాబ్ వేరు కావచ్చు, ఎనలిస్ట్గా ఉండొచ్చు, కెమిస్ట్గా ఉండొచ్చు, ఆర్ఎండ్గా ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ మీకు ఒక షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి షిఫ్ట్ అంటే ఏంటంటే 8 గంటలు మాత్రమే. మనకి 24 గంటల టైం అండి రోజుకి. 3 షిఫ్ట్లుగా డివైడ్ చేస్తారు.
ఆ షిఫ్ట్ అంటే ఇక్కడ ఉద్దేశం 7 to 8 అవర్స్ అని, లేదా 8 గంటలు మన ఉద్దేశం. ఒక ఇండస్ట్రీలో ఒక 8 గంటల పాటు, అంటే సుమారుగా 7 నుంచి 8 గంటల పాటు పనిచేస్తున్నప్పటికి కూడా ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ కావచ్చు, కంటామినెంట్స్ కావచ్చు, దాని యొక్క అవధి మూలంగా పనిచేసేటువంటి వర్కరు ఇబ్బంది పడకుండా ఉంటాడో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. కార్బన్ డైఆక్సైడ్ ఉదాహరణకి ఒక 1 గ్రామ్ పర్ లీటర్ ఉండొచ్చు అనుకోండి మనిషి బతకడానికి, అనుకుందాం కాసేపు మైన్లో. 1 గ్రామ్ వరకు ఉంటే మాత్రమే ఒక మనిషి లేదా వర్కర్ అనే అతను ఆ మైన్ అంటే ఒక గనిలో కావచ్చు లేదా ఒక ఇండస్ట్రీలో కానీ పనిచేయగలడు 8 గంటల పాటు. ఆ 1 గ్రాము కనుక దాటితే అతను ఇబ్బంది పడతాడు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సల్ఫర్ డైఆక్సైడ్ చాలా కొద్దిగా ఉండాలి. ఇందాక చెప్పాం మనం దీపావళి అప్పుడు మనం అందరం కూడా మతాబులు కాలుస్తామని చెప్పాం. మతాబులు కాల్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాసన వస్తుంది, అది విడి రోజుల్లో రాదు. ఆ వాసన దూరంగా మతాబు పెట్టి కాల్చినప్పుడు మీరు పీలుస్తానికి ఉండగలరు, కానీ అదే వాయువు కనుక ఒక రూమ్లో ఉంచి మిమ్మల్ని ఉంచితే మాత్రం ఉండలేం. కారణం ఏంటి? ఆ గాలిలో ఉన్నటువంటి ఆ సల్ఫర్ డైఆక్సైడ్ గాఢత పెరిగితే మనం ఇబ్బంది పడతాం. సో వచ్చినటువంటి ఆ పొల్యూటెంట్ కావచ్చు, కంటామినెంట్ కావచ్చు, 8 గంటల పాటు ఒక మనిషి లేదా వర్కర్ పనిచేయడానికి ఎంత మేర వరకు ఉంటే ఇబ్బంది ఉండదో ఆ లెవెల్ని మనం ఏమంటున్నాం? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అంటున్నాం. డెఫినేషన్ చూడండి. ద మినిమం లెవెల్ ఆఫ్ ద టాక్సిక్ సబ్స్టాన్స్, మళ్ళీ చూడమ్మా, ద మినిమం లెవెల్, అంతకు మించి ఉండకూడదు అనమాట. ద మినిమం లెవెల్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టాన్స్ ఆర్ పొల్యూటెంట్ present in the atmosphere which affects the person adversely when he is exposed to this for 7 to 8 hours in a day. ఒక రోజులో 7 నుంచి 8 గంటల పాటు ఆ ఉన్నటువంటి పొల్యూటెంట్ కానీ లేదా కంటామినెంట్ ఉన్నప్పటికి కూడా ఎంత మేర వరకు ఉంటే అతను ఇబ్బంది కలగదో ఆ మేర, ఆ లెవెల్ని మనం ఏమంటున్నాం? థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, ఆరంభ అవధి అని పిలవడం జరుగుతుంది. చూడమ్మా, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ ద పొల్యూటెంట్ ఆర్ టాక్సిక్ సబ్స్టాన్స్ దట్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ ఎ మైన్ ఆర్ ఇన్ యాన్ ఇండస్ట్రీ. అంటే దీని అర్థం ఏంటి? ఒక మైన్ అంటే గని అండి, గనులు. మైన్ కానీ ఇండస్ట్రీ పరిశ్రమల్లో కానీ ఎంతవరకు ఉండొచ్చో ఆ లెవెల్ని మనం ఏమంటున్నాం? ఇక్కడ టీఎల్వి అని చెప్పడం జరుగుతుంది. ఇది నామెన్క్లేచర్లో మనకున్న టాపిక్స్. ఇక తర్వాత ఇది నెక్స్ట్ టాపిక్ అండి, సెగ్మెంట్స్ అనేది, అది మళ్ళీ మనం చూద్దాం. ఒక్కసారి చూడండి. సో మొట్టమొదట చెప్పాను, నామెన్క్లేచర్ అనేటువంటిది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బ్రీఫ్ అప్ చూడమ్మా. నామెన్క్లేచర్లో ఇది వాళ్ళ ఫస్ట్ టాపిక్ మనం అనుకునేది. మొత్తం మీద ఏమేమి ఉన్నాయో చెప్పాను. పొల్యూటెంట్ అన్నాను, ఆల్రెడీ నేచర్లో ఉండాలి, మన మూలంగా దాని యొక్క క్వాంటిటీ పెరగాలి, తద్వారా మనమే ఇబ్బంది పడాలి. చూడండి, ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్, ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి, which is present in the nature and grows in quantity due to human activity and adversely affects the environment is called as pollutant. కాలుష్య కారణం అంటే ప్రకృతిలో ఉండి మానవుని కార్యకలాపాల ద్వారా దాని యొక్క గాఢత పెరిగి పర్యావరణానికి హాని చేస్తే దాని పేరు కాలుష్య కారణం. ఎగ్జాంపుల్ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, లెడ్, మెర్క్యూరీ. రెండవది కంటామినెంట్. ఇక్కడ కంటామినెంట్ అంటే మాలిన్య కారణం. ద సబ్స్టాన్స్ విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ది నేచర్ బట్ రిలీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీ అండ్ యాడ్వర్స్లీ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ కంటామినెంట్. దీని అర్థం ఏంటి? మాలిన్య కారణం అంటే ప్రకృతిలో లేకుండా మన మూలంగా విడుదల ఈ ప్రకృతిలోకి పర్యావరణానికి హాని కలగజేస్తే దాని పేరే మాలిన్య కారణం. ఎగ్జాంపుల్ వచ్చి మెథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిసెప్టార్. సో చూశారు కదా, పొల్యూటెంట్, కంటామినెంట్ కొంచెం తేడా, అలాగే రిసెప్టార్, సింక్ కూడా కొద్ది తేడాతో వస్తాయి. ద మీడియం ఆర్ ఆర్గానిజం విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద పొల్యూటెంట్ ఆర్ కంటామినెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టార్. ఎఫెక్టెడ్, ఈ మాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎఫెక్టెడ్, ప్రభావితం చెందాలి అంతవరకే. ఏదైనా పొగ గనక ఉన్నట్లయితే మన కళ్ళు మండుతుంటాయి, దాని పేరే మనకి రిసెప్టార్ అంటున్నాం. మన కళ్ళు అనేటువంటి రిసెప్టార్, గ్రాహకుడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సింక్. సింక్ అంటే ద మీడియం ఆర్ స్పీసీస్ దట్ రిటైన్స్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ద పొల్యూటెంట్. పొల్యూటెంట్తో, కాలుష్య కారణంతో చర్య జరిపేటువంటి యానకం కానీ జీవిని కానీ మనం ఏమంటున్నాం? సింక్ అని పిలుస్తున్నాం.
దీనికి ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ డికంపోజెస్ డెడ్ యానిమల్స్. అదే రకంగా సీ వాటర్ విచ్ డికంపోజెస్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింక్స్. నెక్స్ట్ చూడండి. సో చూశారు కదా, అక్కడేమో ఎఫెక్టెడ్ అన్నాను, ఇక్కడేమో రియాక్ట్ అని చెప్తున్నాను. అక్కడ ప్రభావితం చెందాలి, రిసెప్టార్ అంటే, సింక్ అంటేనేమో చర్య పొందాలి. తర్వాత వచ్చేటప్పటికి డిజాల్వ్డ్ ఆక్సిజన్. సో ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి నీళ్ళల్లో సంబంధించి. ఆ 3 పారామీటర్స్ ఏంటో ఒకసారి చూడండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఒకటి, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అదే రకంగా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈజ్ కాల్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ యొక్క భారాన్ని లేదా మొత్తాన్ని కరిగిన ఆక్సిజన్ అని పిలుస్తున్నాం. తర్వాత ఎంత ఉండొచ్చు అని చెప్తున్నాం. నీళ్ళల్లో కనుక ప్లాంట్స్ కానీ అదే రకంగా యానిమల్స్ కానీ బతకాలి అంటే లీటర్ వాటర్కి కనీసం 4 to 6 milligrams ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉండాలి. దీనికన్నా తగ్గినట్లయితే అది మనకి పొల్యూటెడ్ వాటర్ కింద లెక్క. తర్వాత కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నీళ్ళల్లో ఉన్నటువంటి కరిగిన కర్బన పదార్థాలు ఆక్సీకరణం చెందడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరమవుతుందో దాని పేరే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని పిలుస్తున్నాం. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఈస్ కాల్డ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. తర్వాత బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. 5 రోజుల పాటు చీకటిలో నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకి అవసరమైనటువంటి ఆక్సిజన్ యొక్క భారాన్ని లేదా మొత్తాన్ని జీవ ఆక్సిజన్ ఆవశ్యకత అని పిలుస్తున్నాం. 5 రోజుల పాటు చీకటిలో నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు బతకడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇది. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై ది మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ వాటర్ ఫర్ 5 days పీరియడ్ ఇన్ డార్క్. గుర్తుపెట్టుకోండి, చీకటి కావాలి, 5 రోజులు ఉండాలి. బోత్ సిఓడి అండ్ బిఓడి వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఫర్ డిటర్మైనింగ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. నీటి కాలుష్యాన్ని కనుక్కోవడానికి ఈ 2 కూడా అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఆఖరిది చూడండి, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. మీకు ఇందాక అన్నాను, దిస్ ఇస్ ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్ ఆర్ టాక్సిక్ సబ్స్టాన్స్ దట్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ ఎ మైన్ ఆర్ ఇన్ అన్ ఇండస్ట్రీ. ఒక గన్లో కావచ్చు లేదా ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఎంత మేర వరకు పొల్యూటెంట్ లేదా కాలుష్యకారణ కానీ విష పదార్థాలు కానీ ఉంటే ఆ వర్కర్ ఇబ్బంది పడకుండా ఉంటాడో దాని యొక్క పర్మిసిబుల్ లెవెల్ని టీఎల్ అని పెట్టడం జరుగుతుంది. ద మినిమం లెవెల్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టాన్స్ ఆర్ పొల్యూటెంట్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ which affect a person adversely when he is exposed to this for 7 to 8 hours in a day. 7 నుంచి 8 గంటల పాటు ఒక రోజులో ఒక కార్మికుడు పనిచేసినప్పటికీ కూడా ఆ వాతావరణంలో ఉన్నటువంటి విష పదార్థాలు ఎంత మేర వరకు ఉంటే అతను ఇబ్బంది పడడో ఆ అవధిని థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అని పిలవడం జరుగుతుంది. సో చూశారు కదా స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 నామిన్క్లేచర్ టర్మ్స్ ఆల్రెడీ మన ఇంటర్మీడియట్లో నేర్చుకున్నటువంటియే మళ్ళా ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. తర్వాత ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు ఈ చాప్టరు. ఇవాళ క్లాస్లో మీకు నేను చెప్పినటువంటి టాపిక్ ఓన్లీ నామిన్క్లేచర్ వరకు అండి. రేపు క్లాస్లో సెగ్మెంట్స్ గురించి చెప్తాను. సో ఇది మొత్తం మీద ఒక 36 స్లైడ్స్ ఉన్నాయమ్మా. అంటే మొత్తం మీద మన టాపిక్స్ మీకు గుర్తుండి ఉంటాయి. 7 టాపిక్స్ ఉన్నాయి మనకి. 7 టాపిక్స్ కూడా మనకు ఒక 5 రోజుల క్లాసులతో కంప్లీట్ అవుతుంది. మరలా రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎవరైతే మీకు నెట్వర్క్ ఎర్రర్ ద్వారా కనెక్ట్ కాలేకపోయారో వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని గ్రూప్లో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను షేర్ చేయడం జరుగుతుంది. వర్డ్ ఫైల్ ఏదైతే ఉందో అంటే ఈ చాప్టర్ సంబంధించినటువంటి మీ నోట్స్ దాన్ని షేర్ చేయడం జరుగుతుంది, వీడియో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు కాలేజీకి వస్తున్నారో అంటే ఫిజికల్గా మీరు వస్తే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఈ చాప్టర్ మొత్తం కూడా నేను అనుకోవటం ఆన్లైన్ క్లాసులోనే జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం డెల్టా వేరియంట్ అనేటువంటిది కొద్దిగా అంటున్నారు. ఏదైనా మీరు కోవిడ్ ప్రోటోకాల్స్ని ఎస్ఓపి ప్రొసీజర్స్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ శానిటైజ్ వాడండి. అదే రకంగా దూరం ఉండటం, అవసరమైన పని ఉంటేనే బయటికి రావడం తప్ప అవసరం లేనప్పుడు మాత్రం ఎవరు బయటికి రావద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్
ఎనీ డౌట్స్? ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇవాటి క్లాసు ఎందుకంటే నెక్స్ట్ 12 గంటలకి మరలా మీకు క్లస్టర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవాటితో ఈ క్లాసు కంప్లీట్ చేస్తాను. రేపు మార్నింగ్ కూడా ఇట్లాగే 11 గంటల నుంచి 12 గంటల దాకా మన ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. ఇవాళ మొత్తం మీద 22 మంది పిల్లలు వచ్చారు. మిగతా పిల్లలు కూడా ఖచ్చితంగా అందరూ రావాలి. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. ఏ ఇబ్బందులు ఉన్నా సరే నాతో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఎప్పుడున్నా సరే మనం క్లియర్ చేస్తాం. నిన్న రాకేష్ కూడా రాత్రి 9:30 అప్పుడు చేశాడు. నో ప్రాబ్లం, ఏ టైం చేసిన ఇబ్బంది లేదమ్మా. మీరు ఏ డౌట్లు ఉన్నా సరే మమ్మల్ని అడిగితే దాని ప్రకారంగా మేము క్లారిఫై చేస్తాము. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అదర్వైజ్ యూ కెన్ స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.